ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో 6 గ్యారెంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు, ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 65 ఏళ్లలో 65,000 కోట్ల అప్పు అయితే ఈయన 10 ఏళ్లలో దాని 10 అప్పు చేసి 6.5 లక్షల కోట్లు చేసింది. ఇలా మొత్తం కలిసి 7.5 లక్షల కోట్ల అప్పు. ప్రభుత్వం ఎవరు కట్టాలా? ఆయన దురదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బడి అప్పు తెచ్చిండు, మన నెత్తినేసిపోయిండు. సమయానికి మన ప్రజలు ఎన్నుకున్నారు. మన బాధ్యత, ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా దాన్ని సర్దిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనమే పడింది. ఇప్పుడు 6,500 కోట్లు ఇన్స్టాల్మెంట్ అప్పు రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవిడ్చకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు చూడండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాంట్లో పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్ కట్టదటం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది?